ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆసక్తికరమైన కథనం నా దృష్టిని ఆకర్షించింది. ఆ కథనంలో హెడ్లైన్ సింగావతి అని మొదలైంది. ఈ పేరు ఎక్కడ వినలేదే, ఇదేదైనా నదికి సంబంధించిన పేరులా ఉంది అని చదవడం మొదలు పెడితే అర్థమైంది ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్కి రిలేట్ అయిన వార్త అని చెప్పి. సింగపూర్ అనే 9 ఇంగ్లీష్ అక్షరాల్లోని మొదటి 5 అక్షరాలు, అమరావతి అనే 9 ఇంగ్లీష్ అక్షరాల్లోని చివరి 4 అక్షరాలని కలిపి సింగావతి అని కథనాన్ని రాయడం మొదలుపెట్టాడు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చదివితే అర్థమైంది ఏంటంటే ఈ నెల 27వ తారీఖున, జూలై 27వ తారీఖున ఏపీ సీఎం ఒక హై డెలిగేషన్ తోటి సింగపూర్ పర్యటన చేస్తున్నారు, అఫీషియల్ విజిట్. సో దానికి సంబంధించిన వార్త. దీంట్లో ఐటీ మినిస్టర్ లోకేష్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్, ఇంకా అదర్ బ్యూరోక్రాట్స్, అఫీషియల్స్ అంతా కలిసి సింగపూర్ వెళ్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు. సో కళాత్మకంగా సింగపూర్ని అమరావతిని కలుపుతూ సింగావతి అని ఈ వార్తను రాశారు. లయన్ షేర్ ఉండబోతోంది అమరావతిలో సింగపూర్ది అనేది ఆ వార్త సారాంశం. మీరు ఈ మధ్య గమనించే ఉంటారు, ప్రపంచంలో హైలీ పవర్ఫుల్ అండ్ పొటెన్షియల్ సిటీస్ ఆర్ కంట్రీస్ అని లెక్క వేస్తే నెంబర్ 1 వచ్చింది సింగపూర్. అందుకని ఆ కథనంలో ఈ సింగావతిలో సింగా అనేది సింబాలిక్గా, అంటే లయన్ షేర్ అంటూ ఉంటారు కదా, సో అలా కూడా రాసుకుంటూ వచ్చారనమాట. ఫైన్. విషయం ఏంటంటే 2014లో ఏపీ సీఎం అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిని సింగపూర్ తరహా రాజధాని చేయాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. 2019 వరకు ఆ ప్రయత్నాలుగానే ఉండిపోయాయి. కారణం ఏంటంటే సింగపూర్ కన్సార్షియము, ఆ తర్వాత స్విస్ ఛాలెంజ్ ప్రొక్యూర్మెంట్, తర్వాత జ్యుడిషియల్ స్క్రూటినీ, ఇలాంటి అనేక అడ్డంకులతోటి అది పూర్తిగా పట్టాలెక్కిన ముందుకు కదలలేదు. 2019లో అధికారాన్ని కోల్పోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఆ ప్రపోజల్స్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఏం జరిగింది, 2024లో తిరిగి అధికారంకి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్ తర్వాత, ఇంతవరకు ఈ 1 ఇయర్లో ఏపీ సీఎం అఫీషియల్ టూర్ ఏం చేయలేదు. మధ్యలో ఒకసారి ఆయన అబ్రాడ్ వెళ్ళారు, బట్ ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ అనుకుంటా, ఆయన బర్త్డేకి. ఇప్పుడు ఒక హై డెలిగేషన్ తోటి అఫీషియల్ టూర్ చేస్తున్నారు. మళ్ళీ సింగపూర్ని అమరావతి తోటి అనుసంధానం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. నాట్ ఓన్లీ ఫర్ అమరావతి, ఇన్ఫ్యాక్ట్ రెస్ట్ ఆఫ్ ఏపీలో కూడా అనేక ప్రాజెక్ట్స్ని ఇప్పుడు ఈ టూర్లో ఇంక్లూడ్ చేయాలనేసి ఆయన ఆలోచన చేస్తున్నారు. బాగానే ఉంది. అయితే మళ్ళీ జ్యుడిషియల్ స్క్రూటినీ, మళ్ళీ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఇది పట్టాలెక్కుతుందని అనుకుంటున్నారా? ఇది ఇక్కడి నుంచి ముందుకు వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? మీ కమెంట్ రాయండి.